హలో అండి. మృగశిర కార్తి చేపల పులుసు అయితే ఎంతమంది తిన్నారు? నాకైతే ఈ మృగశిర కార్తి స్టార్టింగ్లోనే గొంతు నొప్పి అయితే స్టార్ట్ అయిందండి. మనకు మెయిన్గా ఈ చేపల పులుసు ఈ కార్తి రోజు తినడానికి కారణం ఈ గొంతు నొప్పి, జలుబు, ఈ కొంచెం సీజన్ మారుతుంది కదా, ఇప్పటి నుంచి కొంచెం చల్లబడుతుంది కాబట్టి ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి బాడీకి అని ఖచ్చితంగా చేపల పులుసు తీసుకుంటారు. అదే రోజు చేప మందు కూడా ఇస్తారు కొన్ని ప్లేసెస్లో, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ చేపల పులుసు తీసుకోవడం మన బాడీలో కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే మనకు ఈ చేపల పులుసు అంటేనే మెయిన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కదా, సో ఇమ్యూనిటీ బాగా పెరిగి చక్కగా మనకు ఇలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి అని చెప్పి తింటాము. సో ఇక్కడ నేను నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుల్లటి మామిడికాయ, అలాగే పుల్లటి చింతపండు గుజ్జు. కేజీ చేపకి 100 గ్రాముల చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. అలాగే వేపుట్లో వేసిన మెంతులు, ఆవాలు, ధనియాలు పౌడర్ అయితే వేసుకోవాలి. ఇదే అండి సీక్రెట్ నెల్లూరు చేపల పులుసుకి. సో కొంచెం పులుసు చిక్కపడ్డాక ముక్క వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించి ఆపేసుకుంటే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ.